మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా దేశమంతా షాక్ అయ్యే విధంగా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. 59 మంది ప్రయాణిస్తున్న బస్సు తీవ్ర ప్రమాదానికి గురైంది. ఎక్కడ ఏంటని చూస్తే కనుక మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్లో ఓ భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయ అంచున నిలబడిపోయింది. అందులోని ప్రయాణికులందరూ జస్ట్ సెకండ్లో ప్రాణాపాయం తప్పుకున్నారు. చూడండి, క్షణంలో తప్పిందంటారు చూడండి, అలా తప్పుకున్నారు. వివరాల్లోకి వెళ్తుండగా బస్సు స్పీడ్గా వెళుతుండగా స్టీరింగ్ సిస్టంలో అకస్మాత్తుగా లోపం తలెత్తడంతో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. టోటల్గా రాడ్ విరిగిపోయింది, స్టీరింగ్ రాడ్. ఇంకా డ్రైవర్ నియంత్రణ చేయడానికి ఏమీ లేదు, అతని కంట్రోల్ ఏమీ లేదు, బస్సు అయితే వెళ్ళిపోతుంది. అదుపు తప్పిపోయిన బస్సు రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ వాల్, ఈ ఘాట్ రోడ్డులో చిన్న సైడ్ వేస్తూ ఉంటారు కదా సేఫ్టీ వాల్స్ కింద, ఆ సేఫ్టీ వాల్ని ఢీకొట్టి లోయ అంచున ఇలా కార్నర్కి వెళ్ళిపోయి, ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఇట్లా కార్నర్కి వెళ్ళిపోయి ఎడ్జ్లో ఆగిపోయింది. ఒకవేళ ఆ రక్షణ గోడ సేఫ్టీ వాల్ కనుక కొద్దిగా కూడా లేనట్టయితే డైరెక్ట్గా లోయలోకి వెళ్ళిపోను. అది కూడా దాన్ని ఢీకొట్టి కాస్త క్రాస్గా వెళ్ళిపోయి ఆగిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు లోయ అంచున ఆగిపోవడంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కిటికీల గుండా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. చివరకు అందరూ కూడా సురక్షితంగా బయటకు అయితే దిగడం జరిగింది. ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో 4 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా నిలకడగానే ఉందంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టీరింగ్ రాడ్ విరిగిపోయిన కారణం ఏంటి, ఏదైనా టెక్నికల్ ఇష్యూ అంతా కూడా చూస్తున్నారు. నిజంగా వాళ్ళు లేచిన వేళ బాగుంది. 59 మంది కూడా సేఫ్గా బయటకు వచ్చేయగలిగారు. ఏమాత్రం ఆ సేఫ్టీ వాల్, ఆ టర్నింగ్ అక్కడ లేకపోయినా, టర్నింగ్లో సేఫ్టీ వాల్ లేకపోయినా, ఆ క్షణంలో బస్సు అక్కడ ఆగకపోయినా నేరుగా లోయలోకి పడిపోతే 59 మంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్లో ఈ భారీ ప్రమాదం అయితే జరిగింది.